హలో అండి. ఈరోజు గోంగూరతో వెజిటేరియన్స్ కోసం ఒక మంచి స్పెషల్ రెసిపీ అండి. గోంగూరలో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే కాబూలీ శనగల్లో హై ప్రోటీన్. ఎప్పుడు గోంగూరకి నాన్ వెజ్ కాంబినేషన్ కాకుండా వెజిటేరియన్స్కి ఈ కాంబినేషన్లో చేసేసుకోండి. మీకు ప్రోటీన్ ఐరన్ ఎక్కువగా అందుతాయి బాడీకి. అందులో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. వెజిటేరియన్ స్కిప్ చేయకుండా డెఫినెట్గా ట్రై చేయండి. దీనికోసం ముందుగా కాబూలీ శనగల్ని ఒక ఓవర్ నైట్ అంటే ఒక నైట్ ముందు నానబెట్టేసుకొని ఉంచి దాన్ని ప్రెషర్ కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకోండి కదా. గోంగూరతో ఏ కాంబినేషన్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా గోంగూర ఫ్రెష్ గోంగూర తీసేసుకోండి. నేను ఒక కట్ట గోంగూర తీసేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ తీసేసుకొని ఆ బాండీలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక పోపు దినుసులన్నీ వేసేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో కచ్చా పచ్చగా దంచిన గార్లిక్ రెమ్మలు ఒక 5-6 యాడ్ చేసేసుకోండి. ఎక్కువగా గోంగూరలో మనం నాన్ వెజ్ కాంబినేషన్స్ చూస్తాము, కానీ ఇలా ఒక్కసారి ఈ శనగలతో చేయండి. ఎంత బాగుందంటే ఆ శనగలకి ఆ గోంగూర పులుపు యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసేసుకొని అవి మొత్తం ఫ్రై అయ్యాక కొంచెం పసుపును వేసుకోండి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసేసుకోండి. ఈ గోంగూరలో వాటర్ కంటెంట్ ఉండటం వల్ల త్వరగా మగ్గిపోతుందండి. మనం ఏ ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కాంబినేషన్కి గోంగూర ఎర్ర గోంగూర నేను వాడింది. మీరు తెల్ల గోంగూర అనుకోండి, కొంచెం ఎక్కువగా వాడండి. ఎర్ర గోంగూర చాలా పుల్లగా ఉంటుంది, అందుకు నేను తక్కువగా కొంచెమే వాడాను. కానీ ఈ కాంబినేషన్ నిజంగా బాగుంది. అసలు గోంగూరతో ఏం చేసినా కూడా నాకు ఇష్టం అండి. నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ గోంగూర. అసలు ఆ గోంగూర ఫ్లేవర్ అంటే అలా ఎంత బాగుంటుందో కదా. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఇందులో అసలు మనం ఏ మసాలాలు యూజ్ చేయట్లేదండి. ధనియా, జీలకర్ర పౌడర్, గరం మసాలా అసలు ఏం లేదు. ఉప్పు, కారం, జస్ట్ కాబూలీ శనగలు, గోంగూర అంతేనండి. ఇప్పుడు కారం కొంచెం వేసేసుకొని సరిపడా మీ స్పైస్ లెవెల్ని బట్టి. ఆల్రెడీ కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా. ఇది ఎర్ర గోంగూర కాబట్టి చాలా పుల్లగా ఉంటుంది, కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఆ తర్వాత మనం ముందుగా ఉడకపెట్టేసుకున్న కాబూలీ శనగలను కూడా ఇందులో వేసేసుకొని బాగా ఈ గోంగూర ఫ్లేవర్ మొత్తం దానికి పట్టే విధంగా కలిపేసుకోండి. ఎక్స్ట్రాగా ఏ వాటర్ వేయొద్దండి. ఆ గోంగూరలో ఉన్న వాటర్తోనే ఇది మొత్తం దగ్గరగా అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించండి. ఈ గోంగూరకి ఈ కాబూలీ శనగలే కాకోకుండా పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అలా కూడా చేయండి. చూడండి ఈ విధంగా దగ్గరికి రావాలి. ఈ గోంగూర కాంబినేషన్ రైస్ కానీ రోటీకి అన్నిటికీ చాలా బాగుంటుందండి. చెప్పాలంటే దీనికి ఎర్ర గోంగూరనే చాలా బాగుంటుంది. ఈ కాబూలీ శనగలకి మన తెల్ల గోంగూర కంటే ఇది చాలా ఫ్లేవర్ బాగుంటుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసుకోవటం అంతేనండి. ఎంతో ఎమ్మీగా మన గోంగూర రెడీ. వెజిటేరియన్స్ మాత్రం స్కిప్ చేయకోకుండా డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ. ఎలాంటి మసాలాలు లేకోకుండా ఇంట్లో సింపుల్గా చేసుకునే టేస్టీ కర్రీ ఇది. మీలో ఎంతమంది ఇంతకుముందు ఈ కర్రీని ఇలా ట్రై చేశారో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.